ఎకనామిక్ సర్వే 2021కి సంబంధించి ఫిజికల్ పాలసీ సర్వేలో సిలబస్లో బడ్జెట్ అనే అంశంలో ఈ సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి ఏమేమి ఉపయోగమో అవంతా సింప్లిఫై చేసి ఇవ్వటం జరిగింది. సో దీన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి అభ్యర్థులు. మొత్తం డీటెయిల్స్ అన్నీ చాలా సింప్లిఫై చేసి ఇచ్చాను. సో చాలా కాంప్లికేటెడ్గా ఉన్న దాన్ని కూడా చాలా ఈజీ చేసి మీకు ఇది పంపించడం జరిగింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు దీన్ని డౌన్లోడ్ తీసుకోండి. ఒక్కొక్క పాయింట్ని మనము ఇప్పుడు వివరంగా స్టడీ చేసుకుంటూ వద్దాం. అన్ని అంశాలు మీకు ఇప్పుడు చాలా ఈజీగా అర్థమవుతాయి. హాయ్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆన్లైన్లో క్లాస్ ఇవ్వటం జరుగుతున్నది. ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు ఇవ్వబడుతుంది. దాని తర్వాత టెర్మినేట్ చేస్తాం. సో క్లాసెస్తో పాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తున్నాను. అండ్ ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. వీటితో పాటు ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ని కూడా నేను మీకు అందజేస్తున్నాను. ఈరోజు క్లాస్ మనము సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే 2020-21కి సంబంధించి ఏ అంశాలని స్టడీ చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తున్న అంశము. అందులో ఫిజికల్ పాలసీ, సో వాల్యూమ్ 2 సర్వే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 వస్తుంది. వాల్యూమ్ 2లో ఫిజికల్ పాలసీ అని మీకు ఉంటుంది. సో ఆ ఫిజికల్ పాలసీకి ఇక్కడ మన సిలబస్కి సంబంధించి ఏ అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, వాటన్నిటినీ కూడా నేను సింప్లిఫై చేసి నీకు మెటీరియల్ రూపంలో ఇవ్వటం జరిగింది. సర్వే అది దాదాపు ఒక 30 పేజీలో 40 పేజీలో ఉంటుంది. ఏది ఫిజికల్ పాలసీకి సంబంధించిన టాపిక్ వరకు మాత్రమే. సో ఆ స్టాటిస్టిక్స్ అన్నిటినీ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్కి తీసుకొని వచ్చి దాన్ని మెటీరియల్ రూపంలో ఇచ్చాను. దాన్ని సింప్లిఫై చేసి క్లాస్ రూపంలో అందజేస్తున్నాను. సో ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుందో వాటిని కూడా నేను ఇక్కడ వివరిస్తున్నాను. సో నీ పని ఏమిటి అంటే బేసిక్ ఏదైతే నేను నీకు క్లాసెస్ ఇచ్చి మెటీరియల్ ఇచ్చానో దాన్ని చదివిన తర్వాత వెంటనే ఈ సర్వేకి సంబంధించి నేను ఏ విధంగా అయితే నీకు అప్డేట్ చేస్తున్నానో, ఏ విధంగా అయితే నీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయటం జరుగుతుందో ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సర్వేలో ప్రశ్నలు బ్రీఫ్గా చెప్తున్నాను, ఏ విధంగా ఈ సర్వేని ఆధారం చేసుకుని రావచ్చు. మరికొన్ని ప్రశ్నలు క్లాస్లో ఇక్కడ అనుకుంటూ అక్కడ టాపిక్ వచ్చిన చోట వివరిస్తాను. సో పన్నుల సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టిన ఫేస్లెస్ అసెస్మెంట్ ఈ క్రింది వాటిలో దేనికి వర్తిస్తుంది? మీకు సోషల్ ఎకనామిక్ సర్వే చూస్తే అక్కడ ట్యాక్స్ రీఫార్మ్స్ అని ఉన్నది. సో ఆ ట్యాక్స్ రీఫార్మ్స్లో వాళ్ళు ఈ మొత్తం ఏదైతే వాళ్ళు చేశారో అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. సో ఫేస్లెస్ అసెస్మెంట్, ఫేస్లెస్ అప్పీలు, అట్లా వాళ్ళు ట్యాక్స్ రీఫార్మ్స్ ఇచ్చారు. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఐటీ యాక్ట్ 1961 ఏదైతే ఉందో వాటిల్లో దేనికి మాత్రమే ఈ ట్యాక్స్ రీఫార్మ్ అన్నది వర్తిస్తుంది? అది కూడా ఫేస్లెస్ అసెస్మెంట్ అన్నది. స్క్రూటినీ అసెస్మెంటా, ఇన్కమ్ ఎస్కేప్ అసెస్మెంటా, బెస్ట్ జడ్జ్ అసెస్మెంటా, సెర్చ్ అసెస్మెంటా? ఇట్లాగే గతంలో చెప్పాను, యాంజిల్ ట్యాక్స్ అని అడగటం జరిగింది 2017 గ్రూప్ 2లో ఏపీపీఎస్సీకి సంబంధించి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో ఏ అంశాన్ని సవరణ చేస్తూ యాంజిల్ ట్యాక్స్కి మినహాయింపు ఇచ్చారని. అదేవిధంగా ఈసారి పన్నులు అని చదువుతున్నప్పుడు పన్నుల సంస్కరణలో సర్వేలో చెప్పిన అంశాలు కూడా అభ్యర్థులు చదవాలి. సో చదువుతున్నప్పుడు ఏ విధంగా రావచ్చో ఇక్కడ నేను వివరించాను. నెక్స్ట్ ఈరోజు ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి డిస్కషన్లో భారత్లో ప్రత్యక్ష పన్నులు ట్యాక్స్ ఓంబుడ్స్మెన్ని ఎప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది? డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్కి ఓంబుడ్స్మెన్ ఎప్పుడు, ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఓంబుడ్స్మెన్ పథకం ఎప్పుడు వచ్చింది? సో ఇప్పుడు ప్రస్తుతానికి వీటిని రద్దు చేసి వీటి స్థానంలో ఏమి ప్రస్తుతం పనిచేస్తుంది, ప్రభుత్వం ఇంకా ఏమి తేవటానికి అవకాశం ఉన్నది? సో అవి కూడా మనం తెలుసుకోవాలి. సో భవిష్యత్తులో ఏదైనా తీసుకొని వస్తున్నప్పుడు తెస్తుంది ఖచ్చితంగా 100%. సో దానికి సంబంధించి బేసిక్ ఐటమ్ మీకు తెలవాలని ఇక్కడ ఇచ్చాను. పన్నులకి సంబంధించి, ప్రత్యక్ష పన్నులకి సంబంధించి ట్యాక్స్ ఓంబుడ్స్మెన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు?
నెక్స్ట్ ఆర్థిక సర్వే 2021 ప్రకారము ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నుల నిష్పత్తి ఎంత? 52:48, 55:65, 65:35, 58:42. ఏది ప్రత్యక్ష పన్నులు? సింపుల్ ఇంతే, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ సర్వే ప్రకారం ఎట్లా చెప్పాడు అది. నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే 2021 ఇవ్వటం జరిగింది. అందులో IMF నివేదిక ఈ విధంగా భారత్ గురించి మెన్షన్ చేయటం జరిగింది. సో దీని ప్రకారం IMF ఇచ్చిన నివేదికలో భారత్లో అబోవ్ ద లైన్, ఇక్కడ అబోవ్ ద లైన్ అండ్ బిలో ద లైన్ అని 2 లైన్ల గురించి IMF స్పష్టం చేసింది. IMF ఏదైతే స్పష్టం చేసిందో అది సర్వేలో మెన్షన్ చేశారు. సో ఇక్కడ అబోవ్ ద లైన్లో ఏ అంశం వస్తుంది, బిలో ద లైన్లో ఏ అంశం వస్తుంది, అదొకటి తెలుసుకుంటాం. అది తెలుసుకున్న తర్వాత సింపుల్గా ఒక ఫ్రేమ్ చేయాలనిపిస్తే అబోవ్ ద లైన్కి GDPలో ఎంత శాతాన్ని భారత్ ఖర్చు చేయటం జరిగింది? IMF దాని ప్రకారం 2.2%, 5.39%, 9% అండ్ 10%. చూడండి, బిట్టి చాలా సింపుల్గా ఉంటుంది, చదివితే ఇంకా సింపుల్గా ఆన్సర్ చేస్తారు. సింపుల్ లాజిక్ అంతే ఎకానమీకి. నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే 2021 ప్రకారము కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ 2016 నుంచి 2019-20, 2016-17 నుంచి 2019-20 వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలని ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్స్ ద్వారా సేకరించడం జరిగింది. 1.35, 2.41, 1.92, 3.62. నీకు ఈ క్వశ్చన్ పేపర్లో 2016 నుంచి నువ్వు ఇప్పుడు 2021లో ఎగ్జామ్ రాస్తున్నావు అనుకుందాం. 2021లో ఎగ్జామ్ రాస్తున్నాను. అక్కడ ఎగ్జామినరు 2016, 17, 2019, 20 ఈ మధ్యలో డేటా అడుగుతాడు. సో ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అప్పుడు డేటాకి ఏంటి లింకు అంటే, ఎగ్జామినర్ ప్రశ్న ఎక్కడి నుంచి లిఫ్ట్ చేశాడో మనకు తెలవాలి. ఎక్కడి నుంచి లిఫ్ట్ చేశాడు? సర్వే నుంచి లిఫ్ట్ చేశాడు. సర్వేలో 2016-17 నుంచి 2019 వరకు ఎంత సేకరించారో చాలా స్పష్టంగా ఈ లైన్ మెన్షన్ చేసి ఇప్పుడు దీని మీద విశ్లేషణ అన్నది వాళ్ళు చేశారు. ఈ పాయింట్కి చాలా హైలైట్ ఇవ్వటం జరిగింది. అందుకని ప్రశ్న అన్నది ఇట్లా నీకు 5 సంవత్సరాల వెనకాలకి సంబంధించిన కాలాన్ని కూడా జాగ్రత్త. ఇక్కడే చాలామంది అభ్యర్థులు ఎకానమీలో మిస్ అవుతున్నారు, రాంగ్ రూట్లోకి వెళ్ళటం జరుగుతుంది. 5 సంవత్సరాల వెనకాలకి కూడా కొన్ని అంశాల్లో వెళ్తాడు అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఏదో లింకు ఉంటుంది అని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కూడా కొన్ని సిద్ధంగా చేసుకుంటే అక్కడ 100% చేయకపోయినా అబౌవ్ 90% నువ్వు టచ్ చేసి వస్తావు. సో ఆ కోణంలో ఇట్లా నేను దీన్ని ఫ్రేమ్ చేశాను. అలాగే చూస్తే ఇప్పుడు అంతా అప్పటి నుంచి ఇప్పుడు ఎందుకంటే అప్పటి నుంచి ఇవ్వలే, ఇప్పుడు సర్వేలో ఆ లైన్లో అదే తీసి ఇచ్చాడు. నెక్స్ట్ సర్వే 2021 ప్రకారము భారత్లో నెట్ ట్యాక్స్ రెవెన్యూ రిసీప్ట్స్, ఇది కాస్త ఇంపార్టెంట్, నికర పన్నుల ఆదాయము నెట్ ట్యాక్స్ రెవెన్యూ రిసీప్ట్స్కి టోటల్ నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీప్ట్స్, టోటల్ నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీప్ట్స్కి ఉన్న నిష్పత్తి ఎంత? అంతే, అంతే సింపుల్. కాకపోతే ఎగ్జామ్ హాల్లో నీకు ఇవన్నీ భయపెట్టే పదాలు, కానీ నువ్వు ఒక్కసారి వెనకాల రఫ్ పేపర్ ఉంటుంది, ఇట్లా 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 ఏదైతే నేను స్కెచ్ నీకు వేసి చూపించానో అది వేస్తే దీని అంత ఈజీ ప్రశ్న లేదు అనిపిస్తుంది. చూడడానికి ఇంత రఫ్గా ఉన్నా దీనంత ఈజీ ప్రశ్న, ఇంత ఈజీ ప్రశ్న అడిగాడా అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా, క్రక్స్ కరెక్ట్గా పట్టుకో, కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండు, మొత్తం ఈజీగా నువ్వు లాగేస్తావు. ఎకానమీ చాలా ఈజీ అండి. సర్వే 2021 ప్రకారము జనరల్ గవర్నమెంట్, నువ్వు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపరు కొన్ని మిస్టేక్స్ ఇట్లా ఇట్లా బయటకు వచ్చి కొట్టుకునేటానికి కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోవటం. సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడా, స్టేట్ గవర్నమెంట్ అన్నాడా అది చూసుకోవాలి.
జనరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ అని అర్థం అవ్వాలి. సో జనరల్ గవర్నమెంట్ డెప్ట్ బై జీడిపి నిష్పత్తి ఎంత, ఇప్పుడు ఎంత అప్పుల్లో ఉంది జీడిపిలో నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఇది బ్రీఫ్గా మనం ఈరోజు వెళ్ళే ట్రాక్ రూట్ సర్వే వాల్యూమ్ 2లో ఫిజికల్ పాలసీలో మెటీరియల్ ఇచ్చాను. యూజర్ నేమ్ పాస్వర్డ్తో దాన్ని డౌన్లోడ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ వీటన్నిటిని వివరిస్తాను. క్లాస్ విన్న తర్వాత ఇంత ఈజీగా అని నువ్వే అనుకుంటావు, కరెక్ట్గా ఫాలో అవ్వు. సో ఇప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ని క్లియర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ చేసుకుంటూ నేను మీకు వివరణ ఇస్తాను. సో ఫిజికల్ పాలసీ నువ్వు చదువుతున్నప్పుడు ఫస్ట్ నీ బ్రెయిన్లోకి రావాల్సింది ఈ చార్ట్, బడ్జెట్ చార్ట్ని ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్న వెంటనే బడ్జెట్ చార్ట్ అంతా కూడా రావాలి. సింపుల్. బడ్జెట్ రెవెన్యూ పార్ట్, క్యాపిటల్ పార్ట్ ఏ విధంగా ఉంటుంది, రెవెన్యూలో ఆదాయం ఎట్లా, వ్యయం ఎట్లా, ఆదాయంలో పన్నులు ఏంటి, పన్నేతర ఆదాయం ఏంటి, పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు ఏంటి, పరోక్ష పన్నులు ఏంటి, వ్యయంలో ఏ ఏ అంశాలు ఉంటాయి, మూలధనంలో ఆదాయం ఏంటి, వ్యయం ఏంటి, ఎంతసేపు అట్లే జస్ట్ లెస్ దెన్ 1 minute ఈ బ్రెయిన్లో నీకు వచ్చినప్పుడు ఎగ్జామినరు ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నులకి నిష్పత్తి అడుగుతున్నాడా అనగానే వెంటనే నీ లైన్ అంతా కూడా బ్రెయిన్లో ఓహో ఇక్కడ కాదు అడిగింది, ఇక్కడ కాదు అడిగింది, ఇక్కడ కాదు అడిగింది, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ అడిగాడా ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు. వెంటనే నేను అక్కడ ఏం చదివాను మన నోట్స్లో మన క్లాస్లో సర్వే నుంచి, ఎస్ ఓహో ఇంత ప్రత్యక్ష పన్నులు వచ్చినాయి, ఇంత పరోక్ష పన్నులు వచ్చినాయి, దీని నిష్పత్తి ఇంత అని వెంటనే నీకు రీకాల్ అవ్వటం జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఇప్పుడు ఎన్నో ఈ ఎకానమీ అంటేనే చాలా నెంబర్స్తో గ్యాంబ్లింగ్ స్టాటిస్టిక్స్తో ఉంటూ ఉంటుంది. ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు నిష్పత్తి ఇంత అని జరుగుతూ, ప్రత్యక్ష పన్నులు మరియు జీడిపి నిష్పత్తి ఇంత అని జరుగుతూ, పరోక్ష పన్నులు బై జీడిపి నిష్పత్తి ఇంత, ట్యాక్స్ రెవెన్యూ బై నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇంత, అదే ప్రత్యక్ష పన్నులు 12% వృద్ధి లభించింది, కార్పొరేషన్ ట్యాక్స్ 3% ఆఫ్ జీడిపి ఉంది. ఇన్ని చదవటం జరుగుతూ వస్తుంది. ఈ ఒక్క టాపిక్కి సంబంధించి ఇంకా ముందు ఇంకా చదువుతావు, ఇంకా ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకానమీ చదివితే ఇంకా నెంబర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా గందరగోళంగా ఉంటాయి. అదే చెప్పా లాస్ట్ క్లాస్లో, చదివింది గుర్తుపెట్టుకోవటానికి ఒక స్ట్రక్చర్ని మీరు డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చేసుకుంటూ ఉండాలి? ఇంత గజిబిజిగా ఉన్నదాన్ని ఇట్లా ఓహో ప్రత్యక్ష పన్నులు ఇంత వస్తున్నాయి, పరోక్ష పన్నులు. ఎప్పుడైతే నీకు చాలా జాగ్రత్తగా విను, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవలసింది, నువ్వు చదివేది రాసేది ఆర్గనైజ్డ్గా ఉంటుందో, ఆర్గనైజ్డ్గా అంటే ఒక వ్యవస్థీకృతంగా, ఒక స్ట్రక్చర్ ఉండాలన్నమాట. సో అప్పుడు నువ్వు మర్చిపోవటానికి అవకాశం ఉండదు. పుస్తకాలన్నీ అక్కడ గందరగోళంగా పడి ఉంటాయి. అదే పుస్తకాలని ఒక ర్యాక్లో ఇదిగో ఇది హిస్టరీ పార్టు, ఇది జోగ్రఫీ పార్టు, ఇది ప్రిలిమ్స్ సెక్షను, ఇది మెయిన్స్ సెక్షను అని అరేంజ్ చేసుకుంటే నీకు ఎంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హిస్టరీ పార్ట్ చదవాలనుకున్నావు, వెంటనే అది తీసుకుంటావు, హిస్టరీ పార్ట్ వరకు చదువుకుంటావు. జోగ్రఫీ పార్ట్ తీసుకోవాలంటే అది వరకు తీసుకుంటావు. ఎకానమీ పార్ట్ ప్రిలిమ్స్ కావాలంటే ప్రిలిమ్స్ తీసుకుంటావు, మెయిన్స్ కావాలంటే మెయిన్స్ తీసుకుంటావు. సో ఆర్గనైజ్డ్గా ఉండటం వలన నీ బ్రెయిన్ ఏమవుతుంది, వెంటనే ఆ పాయింట్ని క్యాచ్ చేస్తుంది. ఎస్, ఆ ర్యాక్లో ఆ ప్లేస్లో నేను ఆ బుక్ పెట్టాను, అక్కడి నుంచి ఆ బుక్ తీసుకోవాలి అని నీ సెన్స్ అన్నది పనిచేస్తుంది. సో అదేవిధంగా సబ్జెక్ట్ అని కూడా ఆర్గనైజ్డ్ పద్ధతిలో చదువుతూ ఉంటే ఎగ్జామ్లో రీకాల్ అన్నది ఈజీగా చేసుకుంటావు. ఇక్కడ 20 బుక్స్ నువ్వు చదివి అక్కడ పడేసి ఉంటాయి. అందులో ఏ బుక్ ఎట్లా తీయగలుగుతాం, ఇది తిప్పుతాం, అటు తిప్పి ఇటు తిప్పి టైం వేస్ట్, ఆ తర్వాత చిరాకు, ఓపిక ఉంటే ఎదుగుతాం, లేకపోతే అక్కడ పడేసి బయటికి పోతాం. అంటే ఎగ్జామ్ వదిలేయటం, నెక్స్ట్ అటెంప్ట్ చూసుకుందామని. అదే నువ్వు ఆర్గనైజ్డ్ పెట్టుకున్నావు అనుకో, తీసుకుంటావు, శుభ్రంగా చక్కగా కూర్చుంటావు, చదువుకుంటావు, తీసుకొని అక్కడ పెడతావు, నీ పని అయిపోతుంది, మైండ్ కూల్ ఉంటుంది, ఇన్ టైంలో వర్క్ జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అలాంటిదే. సో నేను సబ్జెక్ట్ చెప్పటంతో పాటు ఇలాంటి అంశాలు కూడా చెప్పుకోవాలండి. మనం సబ్జెక్ట్ చెప్పి అయిపోయిందంటే బాగోదు. అందుకే నేను ఈ అంశాలు కూడా చెప్పుకుంటున్నా. వినాలనిపించిన వాళ్ళు వినొచ్చు, లేని వాళ్ళు కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు.
అక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆర్గనైజ్డ్గా వెళ్ళండి అని చెప్తున్నా. ప్రతి టాపిక్కి స్ట్రక్చర్ ఉంటుంది, ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్. ఆ పాయింట్ను నువ్వు అక్కడ ఒక్కసారి రీకాల్ చేసుకునేటప్పుడు చూస్తే కరెక్ట్గా తగులుతుంది. బిట్టు జాగ్రత్తగా ప్లాన్ చేయి. ఇప్పుడు నేను ఇట్లా చేశాను. ఆదాయము వ్యయము, ఆదాయంలో